లోకానుసారంగా ఎడ్ల యొక్క రక్తం, మేకల యొక్క రక్తం మన పాపాల నుండి తీసివేయడం అసాధ్యము అని బైబిల్లోని వాక్యం దేవుడు చెప్తున్నారు. అంటే ఒక పాపము పోవాలంటే నిర్దోషమైన నిష్కలంకమైన రక్తము మన కోసము చిందింపబడాలి, ఆ పాపము పోవాలంటే. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. దేవుడు పాత నిబంధనలు తప్పు చేసినప్పుడల్లా గొర్రెపిల్లను యాజకుడు చెప్పిన దానిని బట్టి తీసుకురావాల్సిన దాన్ని తీసుకొచ్చి మరలా బయటికి వెళ్ళి అదే పాప తలంపులు అదే. కానీ దేవుడు మన కోసమే బలి అయ్యి తన రక్తాన్ని చిందించి గొర్రెపిల్లగా ఈ లోకంలో ఒకేసారి మన కోసం రక్తాన్ని చిందించి మన కోసం ప్రాణాన్ని పెట్టారు కదా. నీ దేవుడు ఎవరు అంటే నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు.